నమస్తే. అనురాధరావు, బాలల హక్కు సంఘం ప్రెసిడెంట్. పిల్లల హక్కులను కాపాడడం అందరి బాధ్యత. వారికి భద్రత ఇవ్వడం, వారిని గౌరవంగా చూడటం, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించడం అందరి బాధ్యత. మరి ఇక్కడ ప్రభుత్వ పాఠశాలల్లో చూస్తే మనం ఎంతో అభివృద్ధి చెందుతున్నామని చెప్పుకుంటాం. డిజిటల్ యుగంలో ఉన్నాం, ఏ యుగం అంటున్నాం. కానీ విద్య విషయానికి వచ్చేసరికి చాలా రకాల సమస్యలతో పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా సరైన టాయిలెట్ సౌకర్యాలు లేక పిల్లలు చాలామంది చాలా రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇది మన ముందున్న పెద్ద సమస్య. రాష్ట్రంలో మొత్తం 29,383 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. అయితే అమ్మాయిలకు అసలు టాయిలెట్లు లేని పాఠశాలలు 2017 ఉన్నాయి తెలంగాణలో. 2277 పాఠశాలలు నిరుపయోగంగా ఉన్నాయంటే అక్కడ తలుపులు లేని టాయిలెట్స్, నీటి వసతులు లేని టాయిలెట్స్, రకరకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా అమ్మాయిలకు 11 సంవత్సరాలు దాటినట్లయితే వాళ్లకు నీటి వసతి గల టాయిలెట్స్ అవసరం. పాఠశాలల్లో ఖచ్చితంగా ఉండాలి. మరి ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా ఉంటుంది. 4823 పాఠశాలల్లో టాయిలెట్స్ లేవు అబ్బాయిలకు. 2618 పాఠశాలల్లో నిరుపయోగంగా ఉన్నాయి టాయిలెట్స్. ఇది కేవలం సంఖ్య కాదు, పిల్లల ఆరోగ్యంపై, వాళ్ళ భద్రతపై, భవిష్యత్తుపై ప్రభావం పడుతుంది. ఎందుకంటే టాయిలెట్ ఎంతసేపు ఆపుకుంటారు పిల్లలు? వెళ్తే నిరుపయోగంగా ఉన్నదానికి వెళ్ళాలి, లేదంటే ఇంటికి వెళ్ళే వరకు ఆగాలి, లేదంటే మధ్యలో ఇంటికి వెళ్ళిపోవాలి. ముఖ్యంగా అమ్మాయిలు డ్రాప్అవుట్స్ అవుతున్నారు. కారణం టాయిలెట్స్ లేకపోవడం. ఖచ్చితంగా అమ్మాయిల డ్రాప్అవుట్స్కి కారణం సౌకర్యాలు లేని పాఠశాలలు, టాయిలెట్స్ లేని పాఠశాలలు. అమ్మాయిల చదువు పెరగాలి అని మనం ఒకవైపు చెప్తున్నాం, కానీ ఇక్కడ డ్రాప్అవుట్స్ అవుతున్నారు టాయిలెట్స్ లేకపోవడంతో. రీసెంట్గా మనం ఆగస్టు 3న ఒక న్యూస్ చూసాం. సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ పాఠశాలల్లో 113 మందికి ఒకటే బాత్రూమ్ ఉంది అనేసి క్యూ కట్టి ఉన్నాయి. అలా క్యూ కడుతూ ఉన్న పాఠశాలలు ఎన్నో ఉన్నాయి. ఇది ఒక తెలంగాణలో ఉన్న పాఠశాలల సమస్య కాదు, దేశవ్యాప్తంగా ఇదే సమస్య ఎదుర్కొంటున్నారు పిల్లలు. మరి ప్రైవేట్ పాఠశాలలో ఫీజులు కట్టి స్కూల్కి వెళ్తారు. అక్కడ నీట్నెస్ మెయింటైన్ చేయని యాజమాన్యాలు ఎంత దుర్గంధంతో ఉంటాయంటే అసలు చాలా ఇబ్బందులు పడుతున్నారు పిల్లలు. వెళ్ళాలంటేనే ఇంకా తప్పదు అన్నట్టుగా వెళ్తారు కొందరు పిల్లలు. ఇంటికి వెళ్ళే వరకు ఆపుకోలేరా అని గదిరిచ్చే వాళ్ళు కూడా ఉన్నారు పాఠశాలల్లో. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలు చదువుకుంటున్నారు అంటే తక్షణం ప్రభుత్వం దీనిపైన, ఈ విషయంపైన దృష్టి పెట్టాల్సిన అవసరం చాలా ఉంది. ప్రతి సంవత్సరం మరమ్మతులు చేస్తాము అంటారు. సమ్మర్ రాగానే టాయిలెట్ల మరమ్మతులు అంటారు, స్కూళ్ళ రిపేర్లు అంటారు. కానీ ఏది, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. పేరుకే చెప్తున్నారు రిపేర్స్ అనేసి, కానీ ఎక్కడా జరగడం లేదు. జరిగితే అమ్మాయిల డ్రాప్అవుట్స్ ఎందుకు పడిపోతుంది? టాయిలెట్ ఇంటికి వెళ్ళే వరకు ఆపుకోలేరా అని అంటారు. కానీ అది ఎంత కష్టమో, దానివల్ల ఎలాంటి అనర్థాలు వస్తాయి, ఎలాంటి ప్రాబ్లమ్స్ పిల్లలు ఫేస్ చేస్తారో ప్రభుత్వానికి తెలియదా? మరి ఎందుకని నిర్లక్ష్య వైఖరి వహిస్తుంది? ఖచ్చితంగా తక్షణమే ఈ విషయం పైన ప్రభుత్వం దృష్టి పెట్టాలి. ఉన్న రిపేర్స్లను చేయించాలి. టాయిలెట్స్ లేని స్కూళ్లలో టాయిలెట్స్ రిపేర్లు జరగాలని బాలల హక్కు సంఘం డిమాండ్ చేస్తుంది ప్రభుత్వాన్ని. థ్యాంక్ యూ.